Welcome to Love a Little World. Songs and stories for every boy and girl. Laugh, learn, and sing along. Come join the fun, it won't take long. Welcome to Love a Little World. Songs and stories for every boy and girl. Laugh, learn, and sing along. Come join the fun, it won't take long. మూడు పక్షులు మరియు సహనశీలత యొక్క శక్తి. ఒకప్పుడు ఒక శాంతియుత అడవిలో మూడు పక్షులు నివసించేవి. ఒక కాకు, ఒక గిలి మరియు ఒక తోకపిట్ట. వీరిద్దరూ మిత్రులు, కాని వారి స్వభావాలు భిన్నంగా ఉండేవి. కాకు తెలివిగా మరియు కృషిప్రేమి. గిలి అలసత్వపరుడు మరియు సులభమైన మార్గాల కోసం చూస్తాడు. తోకపిట్ట చాలా మాట్లాడే అయినా పనిలో ఎక్కువ శ్రద్ధ పెట్టేది కాదు. ఒకరోజు అడవి పెద్దవాళ్లు పెద్ద గాలి మరియు భారీ వర్షం త్వరలో రాబోతుందని హెచ్చరించారు. అందరూ భద్రంగా ఉండడానికి బలమైన ఇల్లు కట్టాలని సూచించారు. అందువల్ల మూడు పక్షులు తమ ఇల్లు కట్టడం నిర్ణయించుకున్నారు. మొదట గిలి ప్రారంభించింది. అది త్వరగా పొడవైన కొమ్మలను సేకరించి చిన్న ఇల్లు కట్టింది. ఇది సులభంగా మరియు త్వరగా పూర్తయింది కాబట్టి చాలా గర్వంగా అనిపించింది. అది మిగతా పక్షులపై నవ్వుతూ ఎంత ఆలస్యంగా పనిచేస్తున్నారు అని చెప్పింది. తర్వాత తోకపిట్ట మట్టి మరియు ఆకులను ఉపయోగించి ఇల్లు కట్టింది. గిలికి కంటే కొంచెం ఆలస్యంగా అయినా అది కూడా త్వరగా పూర్తి చేసింది. కాకు ఇంకా పనిచేస్తున్నదని చూసి అది కూడా నవ్వింది. కాకు ఆలోచనాత్మకంగా మరియు మెల్లగా పనిచేశాడు. కాంక్రీటు, ఇసుక మరియు ఇనుమ వంటి బలమైన పదార్థాలను సేకరించి ప్రతి భాగం బలంగా ఉండేలా చూసి కాగితం వలె కట్టాడు. గిలి మరియు తోకపిట్ట అతనిని నవ్వినా కాకు ధైర్యంగా మరియు సహనంగా పనిచేశాడు. కొన్ని రోజుల తర్వాత తుఫాను వచ్చి బలమైన గాలి మరియు వర్షం ప్రారంభమైంది. గిలి కొమ్మల ఇల్లు వెంటనే కూలిపోయింది. భయపడి గిలి తోకపిట్ట ఇల్లు వద్దకు పరిగెత్తింది. కొద్దిసేపటి తర్వాత మట్టి ఇల్లు కూడా కూలిపోవడం మొదలైంది. రెండు పక్షులు భయపడిపోయారు. ఏమి చెయ్యాలో తెలియక వారు చివరకు కాకు బలమైన ఇల్లు వద్దకు వెళ్లి సహాయం అడిగారు. కాకు వెంటనే వారిని ఆహ్వానించి భద్రంగా ఉంచాడు. తుఫాను బయట కొనసాగుతూ ఉన్నా కాకు ఇల్లు స్థిరంగా ఉండింది. గిలి మరియు తోకపిట్ట తమ తప్పును తెలుసుకున్నారు. సులభమైన మార్గం చిన్నకాలంలో సరిపోతుంది కానీ దీర్ఘకాలంలో నిలవదు అని అర్థం చేసుకున్నారు. తదుపరి ఉదయం వాతావరణం క్లియర్ అయ్యింది. సూర్యుడు ఉదయించాడు. గిలి మరియు తోకపిట్ట కాకు కృతజ్ఞతలు చెప్పి నవ్వినందుకు క్షమాపణలు అడిగారు. భవిష్యత్తులో సహనంతో మరియు నిజాయితీతో పనిచేయమని వాగ్దానం చేశారు. కాకు నవ్వి మెల్లగా అయినా సరిగ్గా పనిచేస్తే అది ఎల్లప్పుడూ నిలుస్తుంది అని చెప్పారు. ఆ రోజు నుండి మూడు పక్షులు సంతోషంగా అడవిలో జీవించారు. వారు ఒకరికొకరు సహాయం చేసి భవిష్యత్తులో బలమైన ఇళ్లను కట్టారు. పాఠం: కృషి మరియు సహనం నిజమైన శక్తి. మెల్లగా పనిచేసేవారిని నవ్వకండి. వారు ఉత్తమమైన దాన్ని నిర్మిస్తున్నారు. సులభ మార్గాలు తాత్కాలికంగా మాత్రమే సహాయం పడతాయి. ఖచ్చితమైన ప్రయత్నం నిజమైన విజయం ఇస్తుంది. Create a cheerful day for a good day. Background music craft for children's YouTube and screen. The music should be